మీ ఏం ఐటీ ఏఐ జాబ్ అయితే జాయిన్ నెక్స్ట్ ఇట్ ఛాలెంజ్. జాబ్ తెచ్చుకోండి, 5 లక్షలు తీసుకోండి. కొల్లంలో ఒక సీరియల్ మర్డర్ కేసు ఉందండి. అది దట్ వాజ్ అ వెరీ దాంట్లో మాకు ఒక మర్డర్ జరగగానే ఆ రోజుల్లో మర్డర్స్ కూడా ఎక్కువ ఉంటాయి అనమాట కేరళలో. ఇప్పుడు మర్డర్ రేట్ చూస్తే ఇట్స్ ఆల్మోస్ట్ 1/5, విచ్ ఇస్ అ వెరీ గుడ్ థింగ్. ఆ రోజుల్లో అట్లీస్ట్ 4-5 మర్డర్స్ ఉండేవి కొల్లం డిస్ట్రిక్ట్లో. బట్ ఇదేంటంటే దీంట్లో ఒక ఆయన ఒక హోటల్ ముందు నుంచి బయటకు వచ్చిన ఆయన కొంచెం దూరంగా వెళ్ళి బండి మీద వెళ్తున్నాడు. అక్కడ ఆయన చంపేశారు, బండి మీద ఉన్నప్పుడే చంపేశారు. కానీ అసలు మాకు అసలు ఇతనికి ఎందువల్ల ఈయనని చంపారు, అసలు ఈయనకి ఏంటి ఎనిమిటీ అనేది ఏంటి కూడా అనేది మాకు అసలు అర్థం కాలేదు. ఎందుకు మొత్తం ఆయన హిస్టరీ మొత్తం వెతికామన్నమాట. అసలు ఈయన చనిపోయిన ఆయన జనరలీ మాకు 99% కూడా మనకి వెంటనే తెలిసిపోతుంది కదా, ఈయన ఆయన చెప్పారు, విట్నెసెస్ ఉంటారు, అవన్నీ పెద్ద ప్రాబ్లం ఉండదు. సో 7 దొరికింది కానీ మర్డర్ అని ప్రూవ్ అయింది కానీ ఎవరు చంపారని అర్థం కావట్లేదు. ఆ రోజులో డెడ్ బాడీ ఎవరిదని తెలిసింది ఆయన ఐడెంటిఫై చేసిన తర్వాత. ఎందుకంటే ఆయన లోపల వాలెట్ అవి ఉండే, అడ్రస్ ఉన్నది. సో ఆయన ఐడెంటిఫై చేసిన తర్వాత ఆయన హిస్టరీ మొత్తం చూస్తే ఆయనకి హాని తలపెట్టిన వాడు ఎవరు కూడా లేడు. అసలు ఒక మోటివ్ లేదు. పోనీ ఏమైనా డబ్బులు అన్నా రాబరీ అని అంటే ఆయనకున్న డబ్బులు కూడా అట్లాగే ఉన్నాయి. ఏమి పోలేదో అర్థం కావట్లేదు మాకు. క్లీన్గా జస్ట్ ఇట్లా ఒక కట్ ఉందన్నమాట, పడిపోయి ఉన్నాడు. ఒక 50-year-old మ్యాన్. ఇది మేము ఇంకా ఇన్వెస్టిగేట్ చేస్తున్నా. ఆ రోజుల్లో సీసీటీవీ కెమెరాలు కూడా ఉండే కావు, సెల్ ఫోన్లు ఉండేయండి. ఎందుకంటే దాంట్లో మేము ఏం చేసాం, టవర్ తీసాం. ఇంకేది దొరకపోతే టవర్ డంప్ డేటా తీసుకుని అప్పుడు అక్కడ ఆ టైంలో ఏవేవి సెల్ ఫోన్స్ యాక్టివ్ ఉన్నాయి అని చెప్పి ఆ డేటా తీసుకుని అవి కూడా ఆ రోజుల్లోనే స్ట్రేంజ్లీ ఒక 1500 దాకా వచ్చినాయి. 1500 సెల్ ఫోన్స్ కూడా 2-3 గంటల్లో అటు తిరిగినాయి అనమాట. తిరిగేసరికి అవన్నీ తీసుకుని ఒక్కొక్కటి తీసుకుని ఇంకా పెయిన్స్ టేకింగ్ గా చూస్తున్నాం అనమాట. ఇది ఎవరు వచ్చింది ఏంటి అనేది. ఒక్కొక్క మనిషిని మరి తీసుకుని నువ్వా కాదా అంటే ఇంకా 1500 మందిని మీరు ఆలోచన చేయండి ఎంత పని అనేది. ఇది చేస్తున్నా 4 రోజులు అయింది. ఇంకా మాకు కేరళలో ఇట్లాంటివి ఏమైనా అన్డిటెక్టెడ్ కేసెస్ వస్తే చాలా ప్రెషర్ వస్తుంది, మీడియా నుంచి వస్తుంది. సీనియర్ ఆఫీసర్స్ కూడా అడుగుతారు, ఏమైంది మా దాంట్లో కాలేదా, ఇంకా కాలేదు. మా మీద చాలా ప్రెషర్ ఉంది అనమాట. ఎందుకు మనం కనుక్కోలేకపోతున్నాం. ఆ టైంకి మళ్ళీ ఒక 30 ఏళ్ల వ్యక్తి మళ్ళీ రెండోసారి మళ్ళీ ఇట్లాగే సెకండ్ మర్డర్ దొరికింది. సెకండ్ మర్డర్ దొరికేసరికి ఫస్ట్ ఈ 2 కూడా కొంచెం దూరమే, ఈ రెండు సబ్ డివిజన్స్ అనమాట, కానీ 2 సేమ్ డిస్ట్రిక్ట్. ఇంకా అది వెతుకుతున్నాం. ఇంకా ఇదేంటి మళ్ళీ రెండోది కూడా ఇట్లా అన్డిటెక్టెడ్ అయ్యింది ఎట్లా అని చెప్పి మళ్ళీ ఇంకా అన్ని దాంట్లో కూడా ఇట్లాగే మోటివ్ అర్థం కావట్లేదు. సో అగైన్ మేము టవర్ డేటా చూసేసరికి ఈ రెండిట్లో ఒక నంబర్ లక్కీలీ ఫర్ అస్ కామన్ వచ్చిందండి. ఇంకా ఒక నంబర్ కామన్ వస్తే ఆ కామన్ నంబర్ అది చూసి ఇంకా దాని పేరు అవి చూస్తే కూడా ఆ పేరు తీసుకుని మేము ఒక చోటుకి వెళ్తే కూడా అది ఒక డెడ్ ఎండ్ అయింది అనమాట. బికాస్ దట్ పర్సన్ హ్యాడ్ నో కనెక్షన్ టు దిస్. ఇంకా అగైన్ మేము మళ్ళీ సేమ్ నంబర్ దొరికినా వీఆర్ నోవేర్ అయ్యేసరికి కాకపోతే ఐఎంఈఐ నంబర్ ఉంటుంది కదా, ఆ ఐఎంఈఐ నంబరు ఏదైతే ఈ 2 ఫోన్స్లో ఉన్నదో ఒకసారి ఆ థర్డ్ మేము అది పంపించామన్నమాట. ఒకవేళ ఈ ఐఎంఈఐ నెంబర్ మళ్ళీ ఎవరైనా వాడితే మాకు ఇన్ఫర్మేషన్ రావాలి. ఆ ఐఎంఈఐ నెంబర్లోనే వేరే ఒక సిమ్ కార్డ్ పెట్టి ఆన్ అయింది అని తెలిసిందనమాట. ఆన్ అయిందని తెలిసి ఇంకా ఆ వ్యక్తిని ఇంకా మేము ఫాలో చేస్తున్నాం అనమాట. ఫాలో చేస్తుంటే టవర్ లొకేషన్ అయింది. ఇదంతా అయిన తర్వాత ఆ వ్యక్తిని ఏదో ఒక ఎడ్జ్ ఆఫ్ ద ఫారెస్ట్లో ఒక చిన్న పూరి గుడ్స్లో ఉన్నాడనమాట. అసలు ఎవరు ఇతను, ఏంటి ఇతను అని ఏం అర్థం కాకుండానే మా వాళ్ళు అక్కడికి చేరుకుని అతన్ని అసలు కనుక్కుందాం ఏంటి కనుక్కునేసరికి ఏముంది అక్కడే ఇంక ఇతని ఇంప్లిమెంట్స్, ఇతని ఈ దాన్ని ఏమంటారు ఈ క్లోత్స్ ఇవన్నీ దొరికినాయి అన్నమాట. అంత బ్లడ్ స్టెయిన్స్తో వీటితో ఒక 25 ఏళ్ల కుర్రాడు అనమాట. అతన్ని తీసుకొచ్చారు నా ఆఫీస్కి. తీసుకొచ్చి ఏంటి ఏవో మేడం తెలియదు, మరి ఇతను దొరికాడు, మరి చెప్పండి అంటే ఏంటి అసలు ఏం తెలుసా నీకు ఇద్దరంటే నేనే చేశాను మేడం అన్నాడు ఒక్క మాటలో. ఆ మనిషి చూస్తే అసలు ఈ కళ్ళు ఇవి అసలు ఇది చూస్తాక మన సినిమాల్లో చూసినట్టే అనిపించింది. ఆ క్రూరత్వం అనేది ఇట్లా కళ్ళు ఇప్పుడు కూడా నాకు అసలు ఆ కళ్ళు ఎట్లా గుర్తున్నాయి అన్నమాట. ఎందుకు చంపావు వీళ్ళని అంటే ఊరికే చంపాను, చంపబుద్ధి ఏం చంపాను అని అన్నాడు. ఇంతే అన్నాడు ఆ అబ్బాయి. ఇంకా అంతకంటే ఏం మాట చెప్పలేదు. బట్ ఇట్ వాజ్ లైక్ వెరీ ఒక స్ట్రేంజ్. ఆఫ్ కోర్స్ మాకు ఎవిడెన్స్ అంతా తీసుకోవాల్సి వచ్చింది, ఎందుకంటే ఎవ్వరు చూడలేదు. ఇతను ఏంటంటే ఒక్కొక్కరిని ఇట్లా లొకేట్ చేసేవాడంట, వాళ్ళని ఫాలో చేసేవాడంట. ఫాలో చేసి ఎక్కడైతే వీళ్ళ దినచర్య చూసి ఎక్కడైతే వీళ్ళు ఏం పని చేయకుండా ఎవరు లేని టైంలో పట్టుకుని వాళ్ళని ఇట్లా చంపేయటం అనమాట. జస్ట్ ఒక సైకాటిక్ బిహేవియర్ అనమాట మనిషిది. అంటే ఏంటి రీజన్ ఏమీ లేదు, రీజన్ ఏం లేదు, ఎవరు తెలియదు, జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ కిల్లింగ్.
అదే సీరియల్ కిల్లర్ అని మనం అంటాం చూడండి, అట్లాంటిది ఒక సైకో కిల్లర్. కేరళ కాదు, మలయాళం వాళ్ళ సినిమాలు తీస్తే క్రైమ్ రిలేటెడ్ బాగుంటాయండి, బాగా డెప్త్ గా వెళ్తారు. అంటే ఇటువంటి సీన్స్ అన్ని తీసుకుంటారంటే వాళ్ళు వాళ్ళని చూసి వీళ్ళు తయారవుతారు, వీళ్ళు చూసి వాళ్ళ స్టోరీలు వస్తాయి. రెండు కూడా కదండి. ఇప్పుడు మనకు విన్నాం కదా, మనం వింటాం కదా, ఈ సినిమా చూసి అట్లాగే వీళ్ళు చేశారని వింటూనే ఉంటాం కదా మనం. కాకపోతే వీళ్ళు రీసెర్చ్ బాగా చేస్తారండి సినిమా వాళ్ళు. వచ్చి పోలీస్ ఆఫీసర్స్ మొత్తం కథలు అడుగుతారు. అది కాక యూనిఫామ్ ఎట్లా, ఒకసారి మన తెలుగు సినిమాలో నాకు చాలా బాధ అనిపిస్తుంది, కరెక్ట్ స్టార్స్ పెట్టుకోరు. మనకి ఇన్స్పెక్టర్ అంటాడు 2 స్టార్లు ఉంటాయి, ఎస్పీ అంటాడు ఒక సింగిల్ స్టార్ ఉంటది. అది ప్రాబ్లం మన వాళ్ళకి. కానీ వీళ్ళు బాగా ఇన్ డెప్త్ వెళ్తారు. అది కాక దీస్ పీపుల్ హ్యావ్ అదే అంటే దే హ్యావ్ ఎ లవ్ అండ్ హేట్ రిలేషన్షిప్ విత్ ద పోలీస్ అనమాట. పోలీస్ లేకుండా వీళ్ళు బ్రతకలేరు, కానీ పోలీస్ అంటే కూడా కాన్స్టెంట్ గా ఒక క్రిటిసిజం కూడా చేస్తూ ఉంటారు. అవునా? అంటే వీళ్ళు తీసే సినిమాలన్నీ కూడా క్రైమ్ రిలేటెడ్ ఉంటాయండి. అవును. అంటే పోలీస్ కి అగెన్స్ట్ కూడా ఉంటారు ఇక్కడ. అగెన్స్ట్ ఉంటారు, ఫార్ ఉంటారు, రెండు ఉంటారు. అగెన్స్ట్ ఉంటారండి. అందుకనే కేరళ పోలీస్ వన్ ఆఫ్ ద ఇట్స్ లైక్ ద బెస్ట్ పోలీస్ ఫోర్స్ ఇన్ ద కంట్రీ అనేది వీళ్ళు అంత ప్రెషర్ పెట్టడం వల్లనే, మన వాళ్ళు ప్రశ్నించకపోవటం వల్లనే పోలీస్ అట్లా పైకి రావట్లేదు అనిపిస్తుంది. ఇక్కడ ఏది కూడా ఇప్పుడు ఫోన్ ఎత్తకపోతే ఇమీడియట్ గా మా బాస్కి వెళ్ళిపోతుంది ఫోన్. ఆయన నాకు ఫోన్ చేసి అడుగుతారు, ఏంటమ్మా వీళ్ళు ఫోన్ చేశారంటే నువ్వు ఎత్తట్లేదు అంటారు. ఇప్పుడు మనకి నా బ్యాచ్ మెట్స్ లో ఒకసారి పట్టుకోవాలంటే కూడా ఒకసారి కష్టం అవుతుంది. ఫోన్లో వాట్సాప్ చేసి నేను చేస్తున్నా, నీకు వీలున్నప్పుడు ఫోన్ చేయంటే అది చూసి తర్వాత చేయటమే. కానీ ఇక్కడ వీ హ్యావ్ టు బి అవైలబుల్. ఇది ఫోన్ చేద్దాం డైరెక్ట్ ఎస్పీకే, ఒకసారి ఎస్పీకే ఫోన్ చేస్తారు, ఐజీకే ఫోన్ చేస్తారు. ఇప్పుడు నేను సిఎండి అయితే అక్కడ షాప్ నుంచి మేడం నాకు చిల్లర్లు ఇవ్వట్లేదని నాకు ఫోన్ చేస్తారు. So they think it's their, it goes to a too much level, but they still think that this is their duty. పబ్లిక్ లో విజిలెన్స్ ఉంది, బాగా విజిలెన్స్ ఉంది. కానీ మరి మీకు కొంచెం హెడేక్ అవుతుంది కదండి. హెడేక్ అవుతుంది, కానీ that's how it is. మేడం కేరళలో ఒక డీజీని కలవాలన్నా, హోమ్ మినిస్టర్ కలవాలన్నా, సీఎంని కలవాలన్నా ఆటో వ్యక్తి ఆయనకి అపాయింట్మెంట్ ఇస్తారండి, వాస్తవం అండి? ఎస్. ఇప్పుడు డీజీ గారు కూడా ఇప్పుడు మేము వెళ్తే కూడా వీ జస్ట్ వాక్ ఇన్ టు ద డీజీస్ రూమ్ అండి. మేము బయట కూర్చోం. కొన్ని స్టేట్స్లో మాకు తెలిసింది ఏంటంటే 5-6 గంటలు ఏడీజీపీస్ కూడా వెయిట్ చేస్తారు డీజీ గారి గురించి అని. మేము ఎవరు ఉన్నా సరే డీజీ గారి రూమ్లో మేము వెళ్ళిపోయి మాకు సార్ ఇట్లా 2 నిమిషాలు ఇది అని చెప్పేస్తాం, మేము బయట వచ్చేస్తాం. అంతేగాని మాకు డీజీ గారు కారిడార్ నడుస్తున్న కూడా మాట్లాడుతుంటారు. ప్రతి డీజీ గారికి రోజు కూడా ఒక 50 మంది అన్నా వస్తారండి కలవటానికి. సీఎం గారికి కూడా అంతే టైమింగ్ స్పెషల్గా పెడతారు. ఏ మినిస్టర్ అయినా సీఎం అయినా ఆ టైమింగ్స్లో వీళ్ళని కలుస్తారనమాట. కొల్లం తర్వాత నేను ఎర్నాకుళం రూరల్ వెళ్ళానండి. అక్కడ ఒక కేసు అంటే ఒక సీరియస్ మ్యాటర్ అంటే ఒక హ్యూమన్ ట్రాఫికింగ్ కేసు అనమాట. అది నాకు చాలా పోలీసులో మనము ఒకటి ఎప్పుడు గ్రహించమండి, పోలీసులు ఇంత చూస్తున్నారు కదా, వాళ్ళ మనసు ఎట్లా ట్రామటైజ్ అవుతుందా, దాని గురించి ఏం చేయాలి అనేది మనం ఎప్పుడు ఆలోచన చేయం. అది మాకు కూడా కౌన్సిలింగ్లు ఇవన్నీ ఉండాలి అని అనుకున్నాను. ఎందుకంటే ఆ కేసు చూసినప్పుడు ఇట్స్ హ్యూమన్ ట్రాఫికింగ్ కేసు. ఒక 15